మూవీ క్రేజ్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు షో. పీవీఆర్ కానీ, ఐనాక్స్ కానీ, ఎనీవన్. ఈ 75 నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. మోసం అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం నమ్మిన వారు మాత్రమే చేస్తారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంట్రవర్సీ ఇష్యూనే. నిజంగానే ప్రశాంత్ వర్మ 6 సినిమాలకి అడ్వాన్స్ తీసుకొని ప్రొడ్యూసర్స్ ని మోసం చేశాడా? తను చేసిన 200 కోట్ల స్కామ్ ఏంటి? ప్రశాంత్ వర్మ ప్రభాస్ మూవీ నుండి తప్పుకున్నాడా? ఈ కాంట్రవర్సీల వల్లే ప్రశాంత్ వర్మ బాలకృష్ణ కొడుకు ప్రాజెక్ట్ ఆగిపోయిందా అనే వివరాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తూ ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఈ భూమి మీద నాకు నచ్చే షాయే లేదా? అగో అక్కడేదో మెరుస్తుంది ఏంది? నేను తిరిగాను దేశాలు లేవు, నేను ఏ దేశాలు లేవు. డిన్నర్ కు డెన్మార్క్ పోయినా, లంచ్ కు లండన్ పోయినా, నాస్టాకు నార్వే పోయినా, షాయికి మాత్రం బేబర్ కేఫ్ కే వచ్చిన. బేబర్ కేఫ్ కే ఎందుకు వచ్చిన అంటే గల్లీకి గంపెడి షాయిలు, దుడ్డుకు దొబ్బేడి కేఫ్లు. మనసుకు నచ్చే షాయి కోసం మలేషియా పోయేటోని. మణికొండలో మట్టి కప్పులో వస్తుంటే మనసు మరలి ఇటు వచ్చిన. బా, ఒక్క కప్పు తాగే వరకు మనసు గిప్పుమన్నది. ₹1,00,000 ఫ్రాంచైజ్ అంటే లత్కొరు ముచ్చట అనుకున్నా. లోపలికొచ్చి చూస్తే లగ్జరీ ముచ్చట ఉన్నది. దేశాలు తిరిగే దేశ దిమ్మని నేను. యా పొక్కలో యా బిజినెస్ ఉందో మీకంటే ఎక్కువ నాకే బాగా తెలుసు. భూతద్దం పెట్టి వెతికిన ఇసొంటి బిజినెస్ మీరు చూసి ఉండరు. ఇచ్చే ₹1,00,000కు కంటైనరు, బోర్డింగ్, టీ పౌడరు, టీ కప్స్, కిచెన్ సెటప్, మార్కెటింగ్, మాస్టర్ సపోర్ట్ ఎవరిస్తారు బై? అటు ఇటు ఆలోచించకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని బేబర్ కేఫ్ ఫ్రాంచైజ్ తీసుకుని మంచిగా బిజినెస్ చేసుకోరి. ఇదే మన బేబర్ కేఫ్ టేస్ట్ కి కెరాఫ్. వివరాల్లోకి వెళితే, హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ రేంజ్ కి వెళ్లిపోయాడు. దీంతో ప్రశాంత్ వర్మతో మూవీస్ చేసేందుకు ప్రొడ్యూసర్లు, హీరోలు ఎగబడడంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకున్న ప్రశాంత్ వర్మ అధీరా, మహాకాళి, జై హనుమాన్, బ్రహ్మరాక్షస్, ఆక్టోపస్ మూవీ స్టోరీలని హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డికి చెప్పగా ఆ సినిమాలు భారీ బడ్జెట్ అయినా కూడా ప్రశాంత్ వర్మ మీదున్న నమ్మకంతో వాటిని చేయడానికి ముందుకొచ్చి 6 మూవీలని తన బ్యానర్ లో పెద్ద కాస్టింగ్ తో చేద్దామని 25 కోట్ల అడ్వాన్స్ ని కూడా ప్రశాంత్ వర్మకి ఇవ్వడం జరిగింది. దీంతో త్వరలోనే జై హనుమాన్ మూవీని స్టార్ట్ చేయాలని అందుకు కావాల్సిన తయారీలో పడ్డారు. కానీ ప్రశాంత్ వర్మ మరోవైపు ఇవే స్టోరీలని మైత్రి మూవీ మేకర్స్, హొంబాలే ఫిలిమ్స్ అని 7 బ్యానర్లకి చెప్పగా ఈ స్టోరీస్ వారికి కూడా బాగా నచ్చడంతో ప్రశాంత్ వర్మ టాలెంట్ నచ్చి తను అడిగిన రెమ్యూనరేషన్ ఇచ్చి ప్రాజెక్టులు చేయడానికి సిద్ధపడ్డారు. కానీ ఈ 6 సినిమాలు లైన్ లో ఉండగా ప్రశాంత్ వర్మ వాటిని చేయకుండా సడన్ గా బాలకృష్ణ కొడుకుతో సింహ మూవీని ప్లాన్ చేసి అందుకు సంబంధించిన ఫోటోషూట్, మేకప్ టెస్ట్లని చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఎందుకంటే హనుమాన్ సినిమా తర్వాత ప్రభాస్, రణ్వీర్ సింగ్, యష్ లాంటి వారు ప్రశాంత్ వర్మకి డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటే బాలకృష్ణ కొడుకుతో ఎందుకు చేస్తున్నాడనే వార్తలు బయటకు వచ్చాయి. ఇక అలా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి జై హనుమాన్ మూవీని స్టార్ట్ చేద్దామని ఇప్పుడున్న బజ్ లోనే ఆ మూవీని కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తే మంచి హిట్ అవుతుందని చెప్పిన అందుకు ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీని 40 కోట్ల బడ్జెట్ తో చేస్తే 400 కోట్లు కలెక్ట్ చేసిందని, ఆ ప్రాఫిట్ లో తనకి షేర్ ఇస్తేనే మీ బ్యానర్ లో మూవీ చేయాలా వద్దా అని ఆలోచిస్తానని చెప్పడంతో నిరంజన్ రెడ్డికి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. ఇక అందుకు నిరంజన్ రెడ్డి హనుమాన్ మూవీ స్టార్ట్ అవ్వకముందే ప్రశాంత్ వర్మ అడిగిన రెమ్యూనరేషన్ ఇచ్చాడని, ఇప్పుడు మూవీ హిట్ అవ్వడంతో నీ మీదున్న నమ్మకంతోనే 6 సినిమాలకి కలిపి 25 కోట్లు అడ్వాన్స్ గా ఇస్తే ప్రాఫిట్ విషయం ఇప్పుడెందుకు తీస్తున్నావు అని అడగగా అందుకు ప్రశాంత్ వర్మ అతని మాటల్ని పట్టించుకోకుండా తనకి షేర్ ఇస్తేనే చేస్తానని చెప్పడంతో నిరంజన్ రెడ్డి ఆలోచనల్లో పడ్డాడు. అయితే ఈ పంచాయతీ తేలే వరకు నాకు చెప్పిన 6 మూవీస్ కి ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవ్వాలని, వేరే బ్యానర్ లో ఈ మూవీస్ చేయకూడదని చెప్పగా మొదటగా ప్రశాంత్ వర్మ సరే అని చెప్పిన ఆ తర్వాత ఫోన్ ఎత్తకుండా అవాయిడ్ చేయగా బాలకృష్ణ కొడుకు ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నాడని, సింబా మూవీ కంప్లీట్ అయ్యాక తన ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తాడని నిరంజన్ రెడ్డి అనుకొని సైలెంట్ అయ్యాడు. కానీ తనకి చెప్పిన అధీరా, మహాకాళి, బ్రహ్మరాక్షస్ స్టోరీస్ ని ప్రశాంత్ వర్మ ఇతర బ్యానర్ లో చెప్పి అడ్వాన్స్ తీసుకున్నాడని తెలిసి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో కనుక్కోవాలని నిరంజన్ రెడ్డి ప్రశాంత్ వర్మకి ఫోన్ చేయగా తను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, కలిసేందుకు ట్రై చేసినా నిరాకరించడంతో ఈ పంచాయతీ బాలకృష్ణ దాకా వెళ్ళింది. అలా వీరిద్దరిని కూర్చోబెట్టి పంచాయతీ చేయగా ప్రశాంత్ వర్మ తనకి వచ్చిన ప్రాఫిట్ లో షేర్ ఇవ్వాలని పట్టుబట్టుకొని కూర్చోవడం
కావడంతో అందుకు బాలకృష్ణ ఒక మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా దాని రిజల్ట్ అనేది డబ్బు పెట్టిన ప్రొడ్యూసర్ కే చెందుతుందని, ఒకవేళ కాదు నీకు షేర్ కావాలని అంటే ఈ విషయంపై మూవీ స్టార్ట్ అవ్వక ముందే అగ్రిమెంట్ వేసుకొని ఉండాల్సిందని, ఇప్పుడు దాని గురించి మాట్లాడి ప్రయోజనం లేదని ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్న ప్రాజెక్టులకి ఎన్ఓసి ఇచ్చి సింబా సినిమా తర్వాత వాటిని 1 by 1 స్టార్ట్ చేసి కంప్లీట్ చేయమని చెప్పగా అందుకు ప్రశాంత్ వర్మ మొదట్లో ఓకే చెప్పినా ఆ తర్వాత అటు బాలకృష్ణ ఇటు నిరంజన్ రెడ్డి ఫోన్ ని కూడా లిఫ్ట్ చేయకపోవడంతో ఆక్రోశానికి గురైన బాలకృష్ణ ప్రశాంత్ వర్మ లాంటి అన్ప్రొఫెషనల్ డైరెక్టర్ తో తన కొడుకుని లాంచ్ చేయకూడదని నిర్ధారించుకొని మరో 2 రోజుల్లో మూవీ పూజ ఉందనగా బాలకృష్ణ ప్రశాంత్ వర్మతో చేయబోయే సింబా మూవీని క్యాన్సిల్ చేయడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవ్వడం మొదలైంది. ఇక మొదట్లో ఈ మూవీ షూటింగ్ క్యాన్సిల్ అవ్వడానికి కారణాలు బయటికి రాలేదు గాని తాజాగా ఎప్పుడైతే నిరంజన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారో అప్పుడే ప్రశాంత్ వర్మ గురించి తెలియని విషయాలు బయటకు వచ్చాయి. అలా ఈ క్రమంలోనే అధీరా, మహాకాళి సినిమాలని ఆర్కేడి అనే బ్యానర్ తో చేసేందుకు అగ్రిమెంట్ చేసుకుని ప్రశాంత్ వర్మ వారి దగ్గర కూడా అడ్వాన్స్ తీసుకున్న విషయం బయటికి రావడంతో ఇలా వదిలేస్తే అవ్వదని ప్రశాంత్ వర్మకి బుద్ధి చెప్పాలని తెలుగు ఫిలిం ఛాంబర్ మరియు డైరెక్టర్ ఫిలిం ఛాంబర్ లో తన పైన కంప్లైంట్ ఇస్తూ తన దగ్గర 6 మూవీస్ కి అడ్వాన్స్ తీసుకొని ఎన్ఓసి అడిగినా ఇవ్వట్లేదని, తను ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదని, ఇలాంటి అన్ప్రొఫెషనల్ డైరెక్టర్ తో తాను పనిచేయడానికి సిద్ధంగా లేనని, ఇప్పటి వరకు తాను ఇచ్చిన 25 కోట్ల అడ్వాన్స్ కి 36% వడ్డీతో తిరిగి ఇవ్వాలని, 2 years నుండి తన టైం వేస్ట్ చేస్తూ ఇతర బ్యానర్ల దగ్గర అడ్వాన్స్ తీసుకొని తనని మోసం చేసినందుకు గాను ప్రశాంత్ వర్మ దగ్గర 200 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేయడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల వైరల్ అవ్వడం మొదలైంది. ఇక ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో ఇప్పటికే 7 బ్యానర్ల నుండి ప్రశాంత్ వర్మ అడ్వాన్స్ తీసుకొని ఉండడంతో వారు కూడా తమకి రీఫండ్ ఇప్పించాలని ఫిలిం ఛాంబర్ లో అతనిపై కేసు పెట్టారు. ఇక ప్రశాంత్ వర్మ చేసిన ఈ పనికి తను భవిష్యత్తులో చేయబోయే ప్రాజెక్టులపై ఈ ప్రభావం గట్టిగానే ఉంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తెలుగు సినిమా ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి, సలార్, కల్కి మూవీ వంటి భారీ చిత్రాలతో ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకొని ఇటీవలే హొంబాలే ఫిలిమ్స్ తో 3 సినిమాలకి అగ్రిమెంట్ వేసుకోగా ఈ ఒప్పందం ప్రకారం ప్రభాస్ సలార్ ని కంప్లీట్ చేయగా త్వరలోనే సలార్ 2 స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక 3వ ప్రాజెక్ట్ ని ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో బ్రహ్మరాక్షస్ ఫిలిం కి ఓకే చెప్పగా ఆ మూవీ స్టోరీ ప్రభాస్ కి బాగా నచ్చడంతో అతను ఆ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ మూవీ ఫైనల్ అయ్యాక కూడా ఇదే మూవీ స్టోరీని ప్రశాంత్ వర్మ రణ్వీర్ సింగ్ కి చెప్పడం, అతను కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో ప్రశాంత్ వర్మపై కాంట్రవర్సీ బయటికి రావడంతో ఈ విషయం ప్రభాస్ కి తెలిసి తను ఓకే చెప్పాక కూడా ఆ ప్రాజెక్ట్ ని మరో హీరోకి చెప్పడం వెనుకున్న మర్మం గ్రహించి ఆ ప్రాజెక్ట్ ని చేయకూడదని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇక ప్రభాస్ ఎప్పుడు వివాదాలకి దూరంగా ఉంటూ తన ఫ్యాన్స్ కి నచ్చిన ప్రాజెక్ట్ చేస్తూ వచ్చినప్పటికీ ఇప్పుడు కాంట్రవర్సీలో ఇరుక్కున్న ప్రశాంత్ వర్మతో మూవీ చేసేందుకు తన టీం నిరాకరించి హొంబాలే బ్యానర్ లో మరో డైరెక్టర్ తో కొత్త ప్రాజెక్ట్ ని చేయబోతున్నట్లు తెలియజేశారు. ఇదిలా ఉంటే హొంబాలే ఫిలిమ్స్ తో కూడా 8 నెలల నుండి ప్రశాంత్ వర్మపై వివాదాలు వస్తున్నప్పటికీ త్వరలో దీనికి క్లారిటీ వస్తుందని చూస్తున్న తాజా పరిణామాల ప్రకారం అది చిలికి గాలివానగా మారడంతో తను హనుమాన్ లాంటి ప్రాజెక్ట్ ఇచ్చిన ప్రొడ్యూసర్ నే మోసం చేశాడని, ఇది క్షమించరాని నేరమని, తమ బ్యానర్ లో పనిచేయాలంటే డైరెక్టర్ పై ఇలాంటి ఆరోపణలు ఉండకూడదని అందుకే హొంబాలే ఫిలిమ్స్ ఆ ప్రాజెక్ట్ ని నిలిపివేస్తున్నట్లు సమాచారం. ఇక అలా ఒకవైపు నిర్మాతల ఆరోపణలు, మరోవైపు ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో ఉన్న సినిమా కూడా ప్రమాదంలో ఉండడంతో ప్రశాంత్ వర్మ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇక ఇంత ఇష్యూ అవుతున్నా తను తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇవ్వకపోగా తనని తాను సమర్థించుకోవడంతో ఈ ఇష్యూ రోజు రోజుకి మరింత ముదురుతూ వస్తుంది. అలా ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని వేస్తూ తన మీద వస్తున్న వార్తలు అసత్యమని, ప్రతీకారపూరితమైన న్యూస్ ఛానల్స్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ దాఖలు చేసిన ఫిర్యాదులోని కొన్ని భాగాలు మాత్రమే ప్రసారం చేసి తన సమాధానాన్ని చూపించలేదని, ఇది ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నమని, తనకి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కి మధ్య తలెత్తిన వివాదం తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ లో విచారణలో ఉందని, విచారణ జరుగుతున్న సమయంలో ఈ కేసు గురించి చర్చించడం సరికాదని, తనపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధమని, నిజాలు వెలుగులోకి వచ్చినప్పుడు ఎవరి ఉద్దేశాలేంటో అందరికీ తెలుస్తాయని చెప్పుకురావడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇక ప్రశాంత్ వర్మ వయసు 36 ఏళ్లు కాగా తను ఆంధ్రప్రదేశ్ లోని పాలకొల్లులో జన్మించాడు. ఇతని తండ్రి నారాయణరాజు సివిల్ కాంట్రాక్టర్ గా పనిచేస్తే తల్లి కనకదుర్గ గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తున్నారు. ఇక అలా చిన్నప్పటి నుండి సినిమాలపై మరియు కథలు రాయడంపై ప్రశాంత్ వర్మకి అతని చెల్లెలు స్నేహ సమీరాకి ఇంట్రెస్ట్ ఉండడంతో రామాయణం, మహాభారతం, భగవద్గీతలోని ఇంట్రెస్టింగ్ పాయింట్లని తీసుకొని వారిద్దరూ స్టోరీలు రాసేవారు. ఇక ఎప్పుడైతే తన ఇంజనీరింగ్ కోర్స్ పూర్తయిందో తను రాసుకున్న మైథాలజికల్ స్క్రిప్ట్స్ ని పట్టుకొని ప్రొడ్యూసర్స్ కోసం వెతికినా ఎక్స్పీరియన్స్ లేని కారణంగా ఎవరు ఇతనికి ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో దీని
దీనమ్మ జీవితం, సైలెంట్ మెలోడీ, డైలాగ్ ఇన్ ద డార్క్ అనే షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ 3 వెబ్ సిరీస్ లని డైరెక్ట్ చేయడం జరిగింది. అలా తనకి వచ్చిన ఎక్స్పీరియన్స్ తో నానికి ఆ మూవీ స్టోరీని చెప్పగా ఆ స్టోరీ నానికి బాగా నచ్చడంతో ఆ మూవీకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించగా ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. కానీ ఆ మూవీ తర్వాత ఏ హీరో ఇతనికి డేట్స్ ఇవ్వకపోవడంతో రాజశేఖర్ తో కలిసి కల్కి అనే మూవీని చేయగా ఆ మూవీ అనుకున్నంతలా జనాదరణ పొందలేదు. ఇక అలా స్టార్ హీరోస్ ఎవరు కూడా తన స్టోరీస్ వినడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న తేజ సజ్జాతో కలిసి జాంబిరెడ్డి అనే మూవీని 4 కోట్ల బడ్జెట్ తో తీయగా అది రిలీజ్ అయి 12 కోట్లని కలెక్ట్ చేసి హిట్ అయింది. ఇక ఈ జోష్ తోనే ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కి హనుమాన్ స్టోరీని చెప్పగా నిరంజన్ రెడ్డికి ప్రశాంత్ వర్మ స్టోరీ నరేషన్ నచ్చి 40 కోట్ల బడ్జెట్ తో హనుమాన్ మూవీని ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధమయ్యారు. అలా ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని 2024 జనవరి 12న రిలీజ్ చేయగా ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు 400 కోట్లని కలెక్ట్ చేయడంతో అప్పటి వరకు ఇండస్ట్రీలో ప్రశాంత్ వర్మ పేరు తెలియని వారికి కూడా ఆ మూవీ తెలిసేలా చేసింది. ఇక ఈ హిట్ తో నిరంజన్ రెడ్డి ప్రశాంత్ వర్మకి 25 కోట్లు అడ్వాన్స్ ఇస్తూ మరో 6 సినిమాలని తన బ్యానర్ లో చేయాలని అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. కానీ ప్రశాంత్ వర్మ ఇతర బ్యానర్ లో ఇవే స్టోరీస్ ని వేరే టైటిల్స్ తో చెప్పి అడ్వాన్సులు తీసుకోవడంతో ఇప్పుడు ప్రశాంత్ వర్మ కెరియర్ ట్రాక్ తప్పే అవకాశాలున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఇష్యూలో తప్పేవరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్నేడిపించే వారికి ఏడవలసిన టైం వస్తుంది, కాస్త ఓపిక పట్టాలంతే. ఇది ఫోక్స్ ప్రశాంత్ వర్మ కాంట్రవర్సీలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.